నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూలై 24, 2025 గురువారం నాడు ప్రత్యేకమైన తిథి అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 వరకు. అయితే ఈ రోజు తిథి అమావాస్య రాత్రి 12:43 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:44 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:28 నుంచి రాత్రి 2:01 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:56 నుంచి ఉదయం 7:33 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:25 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 24, 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావము విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము వీటి మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వారికి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ఈ రోజు మారుతున్నాడు. అయితే సూర్యుడు కర్కాటకంలో ఉన్నాడు. బుధుడు వక్ర స్థితిలో సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మేషరాశిలో సంచారం ఉంది. అయితే ఈ రోజు గురువారం అవ్వడం మూలకంగా గురుగ్రహ ప్రభావము ఏమిటి అంటే జ్ఞానము, గురు పూజ, ధర్మ కార్యాలకు సంబంధించి ఈ 12 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గురుగ్రహ ప్రభావం వల్ల ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు. విద్యా ఉపన్యాసాలు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని దత్తాత్రేయులు వారు కానీ, షిరిడి సాయిబాబా వారు కానీ, దక్షిణామూర్తి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని యథాశక్తి అక్కడ దానం ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పరిస్థితులు గతంలో కన్నా మెరుగయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మికం మీద ఈ రోజు మీకు ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఒక బ్రాహ్మణునికి, పేద బ్రాహ్మడికి మీరు ఏదైనా బియ్యము, కందిపప్పు, స్వయం పాకము అంటారు కదా, ఆ స్వయం పాకాన్ని ఒక పేద బ్రాహ్మడికి కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పనుల్లో ముందడుగు వేయడము, కార్యసిద్ధి రావడము, కార్యానుకూలత కలగడము, కానీ బుద్ధి వక్రీకరించే ఫలితాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మాటల తేడాల వల్ల కావచ్చు, మాటల తూటాల వల్ల కావచ్చు, మీరున్న రంగంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అది కుటుంబంలో కావచ్చు, లేదా మీరున్న రంగంలో కావచ్చు. ఈ మాటల ఇంపాక్ట్ మీ మీద పడి తారుమారయ్యే స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ఆరోగ్యంగానే ఉండబోతున్నారు. ఈ రోజు మీరు ఏదైనా ప్రయత్నాలు తలబెడితే వాయిదా వేసుకోండి. కలిసి వచ్చే స్థితి కనిపించట్లేదు. పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో బుధుడిని సందర్శించుకుని, బుధగ్రహాన్ని సందర్శించి అక్కడ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.